హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నోటిఫికేషన్ పడిందనమాట. ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అలానే ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. అలానే దీంట్లో మీరు శాలరీ చూస్తే కనుక సిటీసీ అనేది 13 లక్షల రూపాయలు సంవత్సరానికి అని వీళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే విద్యార్థులు ఒక మంచి శాలరీతో మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఎయిర్పోర్ట్ అథారిటీలో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఒకసారి మీరు చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి టోటల్గా 309 వేకెన్సీస్, 309 వేకెన్సీ అనేవి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మీరు చూస్తే కనుక అన్రిజర్వ్ కేటగిరీలో 125, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 30, ఓబీసీ వచ్చేసరికి 72, ఎస్సీ 55, ఎస్టీ వచ్చేసరికి 27. అలా కేటగిరీ వైజ్ మీరు వేకెన్సీ చూడొచ్చు. టోటల్గా దీంట్లో మనకి 309 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25/4/2025 స్టార్టింగ్ డేట్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల 24వ తారీఖు వరకు అనమాట. దిస్ మంత్ ఈ నెల 24వ తారీఖు ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ మంత్ లాస్ట్ డేట్ 24th అనమాట అప్లై చేయడానికి. ఓకే, అలానే మీరు ఒకసారి గమనిస్తే కనుక ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే కనుక రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, అలానే మనకి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా మీరు చూస్తే కనుక 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 120 మినిట్స్ టైం. అంటే నిమిషానికి ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్ సిలబస్ని మనం కవర్ చేస్తూ మనం కంప్లీట్ బ్యాచ్ని కూడా లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఒక న్యూ బ్యాచ్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా నేను చెప్తాను. దీంట్లో కంప్లీట్గా ఈ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి పూర్తిగా ఈ సిలబస్ మొత్తం అంతా కవర్ చేస్తూ క్లాసెస్, ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఒకసారి మీరు గమనించినట్టు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు. ఎవరు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అంటే మీరు చూడొచ్చు. ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో 3 years బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. లేదు అనుకుంటే ఇంకొక అవకాశం ఏమిటంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ అయినా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. వాళ్ళకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద సెమిస్టర్ కరికులం. సో ఖచ్చితంగా బీటెక్ చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళ కరికులంలో ఏదో ఒక సెమిస్టర్లో తగులుద్ది కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు చూడొచ్చు, ద క్యాండిడేట్ షాల్ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ లెవెల్ 10+2 స్టాండర్డ్. ద క్యాండిడేట్ షాల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ 10th or 12th స్టాండర్డ్. సో వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టుండాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి అని చెప్తున్నారు. అలానే 10th క్లాస్ ఆర్ 12th క్లాస్లో ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్ కింద పాస్ అయి ఉండాలంటున్నారు. ఇది ఎలాగో అందరూ ఆబ్వియస్లీ 10th క్లాస్లో లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఆల్రెడీ పాస్ అయి ఉంటారు కాబట్టి దీని గురించి మరి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అయితే డిగ్రీ మీరు పూర్తి చేసుకుని అందులో ఫిజిక్స్, మ్యాథ్స్ పార్ట్ అయి ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదా మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అని మీరు చూడొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 27 years. ఎప్పటికల్లా అంటే 24/5/2025, 24/5/2025 కల్లా మీకు మ్యాక్సిమం 27 సంవత్సరాలు లోపు లేదా 27 సంవత్సరాలు వచ్చి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ మీరు చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 27 + 5 32 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ మీరు చూస్తే కనుక ఓబీసీ వాళ్ళైతే కనుక 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 27 + 3 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 27 years, ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేకపోతే ఎప్పటికల్లా అంటే యాజ్ ఆన్ 24/5/2025. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అయితే కనుక మీకు +5 years ఉంది. ఓబీసీ అయితే కనుక +3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. అని మీరు చూస్తే కనుక పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 27 + 10 37 వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట పీడబ్ల్యూ వాళ్ళకి. ఇది ఏజ్ లిమిట్ సంబంధించి. అలానే నేను చెప్పిన విధంగా శాలరీ మీరు చూడొచ్చు. శాలరీ అనేది మీరు చూస్తే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్
లెవెల్ 1 మీరు చూస్తే కనుక ఇక్కడ శాలరీ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, మీరు చూడొచ్చు 13 లక్షల రూపాయలు, 13 lakh per annum. సో శాలరీ వచ్చేసరికి 13 lakh per annum. దీన్ని మీరు చూడొచ్చు పర్క్స్ కానీ లేకపోతే హెచ్ఆర్ఏ కానీ మెడికల్ కానీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. 13 లక్షల రూపాయలు per annum సిటీసీ అనేది ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. మీకు కనుక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మీరు ఇది అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదా డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేసుకుని 3 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని దాంట్లో మీకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్స్ అయి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది మీకు ఒక మంచి అవకాశం. సో అందుకని విద్యార్థులు ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. అలానే మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ జాయిన్ అవడానికి చందన్ లాయిస్ యాప్లో కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మీకు ఇప్పుడు ఆఫర్లో 2,250 రూపాయలకి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఈ పూర్తి కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇది కంప్లీట్ కోర్స్ అనమాట. ఈ కోర్స్ మొత్తం అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అప్డేట్స్ రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్ లాయిస్ యాప్లో ఆల్రెడీ మనం లాంచ్ చేశాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా లేదా బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసుకుని అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూర్ అ సీరియస్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ రైట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్, immediately download Chandan Lois app. For more details, contact below numbers. Thank you. All the best.